మొన్న నేను చూశాను, హీరవాణి గారు ఒక పాడతా తీయగాలో చెప్పారు సార్. ఒక కుర్రాడు వచ్చి శబ్దాలు ఒక కుర్రాడు వచ్చి పాట పాడుతున్నాడు. ఆరోహణలో ఉంది ఆ పాట, 6లో పాడాలి, శృతి 6 పాడాలి. వాడు 4 దాకా వెళ్ళి ఆగిపోతున్నాడు. హీరవాణి గారు అడిగారు, ఏమయ్యా పాట 6 కదా శృతి, 4లో ఆగిపోయేవి ఏంటి అంటే వాడు సైలెంట్గా ఉన్నాడు. తర్వాత హీరవాణి గారే చెప్పారు, ఇంతకు ముందు నిన్ను ఒక పాటలో నువ్వు శృతి 4 ఉంటే 6 పాడావు, గట్టిగా పాడొద్దని నేను చెప్పాను. అది మనసులో పెట్టుకుని ఇప్పుడు 6 రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు 4 పాడితే ఎట్లాగయ్యా అన్నాడు. అంటే ఒక విమర్శ ఎవరైనా చేస్తే దాన్ని తీసుకోవాలి కరెక్ట్గా. ఫలానా పాట నువ్వు గట్టిగా పాడకూడదు అంటే నువ్వు గట్టిగా పాడకుండా ఉండకూడదు. కాబట్టి ఎవరైనా విమర్శిస్తే ఎందుకు విమర్శిస్తున్నాడు, మనలో ఉన్న లోపం ఏంటి, మన లోపాన్ని మనం ఎలా అధిగమించాలి అని ఆలోచించాలి తప్ప దాసు గారు నన్ను క్లాసులో విమర్శించాడు, వీటి కత్తితో పొడిచేస్తా అనుకోకండి. మీ మేలు కోసమే మేము విమర్శిస్తాం. మిమ్మల్ని ఏదో 10 మందిలో ఒక మాట అనేసాడు నన్ను, గురుగారు 10 మందిలో ఒక మాట అంటారా మీరు, అలా ఎప్పుడు అలా అనుకుంటే పైకి రా. గెటప్ సీన్ గాడు బచ్చగాడు, 30 ఏళ్ళు చెంద నాకు. ఏనాడు వాడు ఇచ్చిన సజెషన్కి నేను తక్కువ వాల్యూ చేయలే. వాడికి చప్పట్లు కొట్టాలి. వాడు 100 సార్లు నాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి, నేను ఏనాడు సిగ్గుపడలే. ఈడేది నాకు చెప్తున్నాడు నేను ఫీల్ అయితే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, ఆగిపోయేవాడు. నేను విమర్శని సద్విమర్శ కువిమర్శ తెలుసుకోగలుగుతాం. ఆ మాత్రం జడ్జిమెంట్ లేకుండా మనం లేవు, అందరూ 5 ఏళ్ళు దాటిన వాళ్ళవి. విమర్శని సహేతుకంగా విశ్లేషించుకోండి, బాగుపడతారు. కష్టపడండి, బాగుపడతారు. టాలెంట్ పెంచుకోకపోతే యూ విల్ విదర్ అవే. సార్ కరెక్ట్ వర్డ్ అంటే రాలిపోతారు, ఉండరు. ప్రతిభని ఎప్పటికప్పుడు పెంచుకుంటేనే శ్రమ ఉంటుంది. గంగోత్రి సినిమా చేసినప్పుడు ఆయన నిలబడతాడని ఎవడని అనుకున్నాడా? ఈరోజు ఎక్కడున్నాడు? పుష్ప కలెక్షన్లు ఎన్ని కోట్లు. గంగోత్రి చేసిన అబ్బాయి అయినా పుష్ప చేశాడు. గంగోత్రి చేసినప్పుడు అనిపించిందా ఎంత కష్టపడి ఉంటాడు, ఎన్ని రాత్రులు రిహార్సల్ చేసి ఉంటాడు, ఎంతమంది దగ్గర సలహాలు తీసుకుని ఉంటుంటాడు, ఎన్ని అహోరాత్రాలు అతను కష్టపడి ఉంటాడు ఆ అబ్బాయి. తిండి తినకుండా. నేను రేసుగురం సినిమా చేశాను అతనితో. అతను నేను లంచ్ చేస్తుంటే, నేను వాళ్ళ డాడీ కలిసి లంచ్ చేస్తుంటే మేము శుభ్రంగా పప్పు, నెయ్యి, ఆవకాయ, సాంబార్, కూర అన్నీ వేసుకుని శుభ్రంగా తిన్న తర్వాత, దాస్ గారు మీరు అదృష్టవంతులండి అన్నాడు ఆయన. థ్యాంక్ యూ సార్ అన్నాను. మీ లంచ్ సార్ అంటే వస్తుంది అన్నారు. 14 చిన్న చిన్న బాయిల్డ్ చేప ముక్కలు తిన్నాడు ఆయన, అంతే. అన్నం త్యాగం చేస్తాడు ఆయన బాడీ కోసం. ఎన్ని త్యాగాలు చేస్తే ఈ స్థితికి వస్తారు మనిషి, బాడీని కాపాడుకోవడానికి. ఆయనకు ఒకసారి చెప్పట్లు. కష్టాన్ని నమ్ముకోండి, డెవలప్ అవ్వండి, బాగుపడతారు. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. మన స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడతారా?